వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఎన్నికల దగ్గర పెడుతున్న కొద్దీ టీడీపీ వైఎస్ఆర్సీపీ జోరు పెంచే అయితే టీడీపీ వాళ్ళు బీసీలకి న్యాయం చేసింది మేమే, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని చెప్తున్నారు. ఇదే అంశాల గురించి మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి గారు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి అన్యాయం చేశారు, టీడీపీ వాళ్ళు న్యాయం చేసిందని చెప్పి మంగళగిరిలో ఒక బీసీ డిక్లరేషన్ సభ పెడుతున్నారు. మీరేం చెప్తారు సార్? మన దేశంలో బీసీకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే, ప్రత్యేకంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు కార్పొరేషన్లు పెట్టనివ్వండి, వాళ్ళకి పదవులు ఇవ్వనివ్వండి, ఎంపీ పదవులు ఇవ్వనివ్వండి, 50% బీసీలు ఉంటే 50% పైనే వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఎమ్మెల్యే పదవులు కానీ, ఎంపీ పదవులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ. ఇప్పుడు బీసీలు తలెత్తుకు తిరుగుతున్న కారణం కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల తిరుగుతున్నారు. అంత గౌరవం లభించింది వాళ్ళకి. బీసీలకి ఇస్తున్న సంక్షేమ పథకాలను కట్ చేసి కేవలం అందరినీ జనరలైజ్ చేశారని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. అది ఆరోపణ, అది వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బీసీలంతా చాలా సంతోషపడుతున్నారు. అదే తెలుగుదేశం టైంలో ఎవరికి ఎంతమందికి బీసీలు ఇచ్చారో ఎవరికి ఇవ్వాల. బీసీలు అయిన వాళ్ళకి ఊరికే యనమల రామకృష్ణుడు ఒక ఆయన కనపడుతూ ఉండేవాళ్ళు, అంతే తప్ప బీసీలు ముందు అప్పుడు ఆయన కృష్ణయ్య గారు ఉన్నారు, ఆయనకి ఎంపీ ఇచ్చారు ఆయనకి, హరికృష్ణయ్య గారికి. అట్లాగే ప్రతి చోట కూడా బీసీలని తప్పుదో పరిష్కరించకూడదు. ఇప్పుడు మంగళగిరి ఉంది, మంగళగిరిలో ఎవరికి ఇస్తున్నారు? ఎవరు రెడ్డికి ఇవ్వచ్చుగా, వేరే ఓసీకి ఇవ్వచ్చుగా, ఇవ్వాల బీసీకి ఇస్తున్నారు. మీరు గమనించండి, మంచి ఇంపార్టెంట్ పోస్టులు అన్నీ కూడా మంచి కార్పొరేషన్లో కానివ్వండి, మంచి ఇంపార్టెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంచి స్థానాల్లో కూడా బీసీలని సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని బాగు చేయాలి, వాళ్ళందరూ కూడా బాగుపరచాలి, వాళ్ళు అభివృద్ధి చేయాలి, వాళ్ళు గౌరవించాలి, అలా తలెత్తుకు తిరగాలి. ఇప్పుడు గుంటూరు ఉంది, గుంటూరులో ఎవరికి ఇచ్చారు? గుంటూరులో విడుదల రజనీ గారికి ఇచ్చారు, బీసీ ఆవిడ. హోమ్ మినిస్టర్ కానీ, అయితే అట్లాగే ఎడ్యుకేషన్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్ కానీ, అన్నీ కూడా ఇంపార్టెంట్ పదవులైనా కూడా బీసీలకి ఇస్తున్నారు. బీసీ ఎస్టీ ఎందుకు లేండి అన్నీ ఉన్నాయి. కావాలని చెప్పి ఆరోపణ తప్పితే అన్నీ ఉన్నాయండి. వాళ్ళకి ఇచ్చిన బీసీలకు ఇచ్చిన ఎస్టీ మైనారిటీస్ వాళ్ళే రేపొద్దున ఈ గవర్నమెంట్ కాపాడుకుంటారు, వాళ్ళే ఓట్లు గెలిపిస్తారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు కళ్ళు జగన్ గారికి. అటు అభివృద్ధి జరుగుతుందా, ఇటు సంక్షేమ పథకాలు ఉన్నాయి. అభివృద్ధి చూడండి, ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 17 ఉన్నాయి మెడికల్ కాలేజీలు. ఈయన ఒక్క టైంలోనే 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. అట్లాగే వేలలోనూ లక్షలను కూడా అభివృద్ధి సంక్షేమం. ఇప్పుడు సంక్షేమం ఉంటేనే కదా అభివృద్ధి రెండు కళ్ళు ఆయనకి. ఎక్కడ కూడా కొంతమంది ఏమంటున్నారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి జరగట్లేదు అన్నారు. అదేవిధంగా నిన్నటి రోజు ప్రశాంత్ కిషోర్ కూడా చెప్తున్నారు, సంక్షేమ పథకాల వల్లే ఓడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. మనం పవన్ కళ్యాణ్ పీకే ప్రశాంత్ కిషోర్ గారు మాట మనం నమ్మటానికి వీల్లేదు. ఆయన ఏంటంటే ఎక్కడన్నా గెలుస్తామంటే నా వాళ్ళే గెలిచారంటాడు ఆయన. మరి బీహార్లో ఉన్నాడు, బీహార్లో గెలిపించలేదే, ఇంకో రాష్ట్రంలో గెలిపించలేదే. ఆయన ఒక పెయిడ్ అసిస్టెంట్ అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎక్కడన్నా ఇట్లా వచ్చి రాజకీయంగా ఏదన్నా 100 కోట్లు సంపాదించుకోవాలి, పార్టీ పెట్టుకోవాలి అని తప్పితే ఆయన యాక్చువల్గా ఈజ్ నాట్ ఏ రియల్ ఊహకర్త. ఆయన ఏమీ లేదండి అక్కడ. మరి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? 100కు 100 రూపాయలు గెలుస్తారు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి, ప్రజలు ఆయన గెలిపించుకుంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసు విలేజెస్లో కూడా ఇప్పుడు 85% అన్ని పథకాలు కూడా అన్నీ వెళుతున్నాయి, అందరూ లబ్ధి పొందుతున్నారు. పేదవారంతా కూడా ఇప్పుడు ఆయన పెట్టిన నవరత్నాలు చెప్పిన వాటికంటే కూడా ఇంకా మెరుగైన ఉద్దేశంతో 97.8 పథకాలు అమలు పరిచారు ఆయన. ఇదివరకులాగా ఏదో ఎలక్షన్ ముందు పథకాలు పెట్టి ఇప్పుడు పెట్టారు కొంతమంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పెడుతున్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమందికి మేము సంక్షేమ పథకాలు అందిస్తాం, అంతమందికి ఫీజు రింబర్స్మెంట్ అంటున్నారు, ఇవ్వగలదురా? బస్సు ఫ్రీ అంటున్నారు, ఇవ్వగలదురా? 3 సిలిండర్లు అన్నారు, ఇవ్వగలదురా? ఇప్పుడు ఏదో వాళ్ళు కూడా పథకాలు పెట్టాలి, అవి నేను నమ్మటానికి లేదు, ప్రజలు ఎవరు నమ్మటం లేదు. ప్రతి గ్రామంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుసుకుంటా ఉన్నారు. ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఆరోగ్యశ్రీలో కానివ్వండి, అమ్మఒడిలో కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అన్నింటిలో కూడా ఆయన పథకాలను ఎంతో అభివృద్ధిగా ఉన్నాయి. అయితే ఏంటంటే కొంతమంది ఈ తెలుగుదేశం నాయకులు భయపడి కొంత గ్రామాల్లో బయట పెట్టడంలా. రేపు ఓటేసేది మట్టుకి వైఎస్ఆర్సీపీకి జగన్ గారి పథకాలకు వేస్తారు, ఆ సంక్షేమానికి అందరూ కూడా జై కొడతారు.
ఇంత కామ్గా ఉన్నారు, ప్రస్తుతం గమనిస్తున్నారు అంతవరకే.